అసలు కంచెలే లేవు, కంచెలే చేస్తా, కంచెలే ఉంటుందని చెప్పే టైం నుంచి మళ్ళీ ఈ రోజు కంచెలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం ఒక ఓటు నోటు దొంగ చేతిలో బందీ అయిపోయింది. అయ్యో మరి ఎట్లా? ఆ బందీ ఇప్పటిదాకేమో సమైక్యవాద చేతిలో బందీ ఉన్న తెలంగాణ విడిపించుకుని కేసీఆర్ గారు. ఈ దొంగ చేతిలో బందీ ఉన్న ఈ తెలంగాణని కాపాడాల్సింది మేమే. అవును, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కుక్కల పాలు కాదండి. ఈ కుక్క ఎట్లా పడితే అట్లా మురిగి ఏది పడితే అది చెప్పి పనికిరాని హామీలు, లక్షకు తులం బంగారం ఇస్తా అని ఏది పడితే అది చెప్పి రైతు బంధుని రైతు భరోసా అని చెప్పి ఊర్లలో చిచ్చు పెట్టి ఇలా జరిగిన పరిస్థితి అంతా చూస్తున్నారు. ఒకటి అక్షింతలు పంచిండు, ఒకటి పైసలు పంచిండు. ఇలా చూస్తూనే ఉన్న పరిస్థితులు ఏం జరుగుతున్నాయి. అదే ఇప్పుడు సాఫీగా 10 ఏళ్ల పాటు మంచిగా సాఫీగా జరుగుతున్నట్టు వ్యవస్థ సడన్ గా ఇప్పుడు ఏంటంటే మార్పులు చేర్పులు, అదే ఒంటరిగా మార్పు తెస్తాడు, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు అన్నట్టు ఒక పాట అయినట్టుగా ఇప్పుడు ఇదంతా ఏంది? ఇప్పుడు ఈ పాటలకు కావాలన్నా ప్రజలకు, ఇప్పుడు గీత ఇది చిహ్నాలు మారవాలన్నా ప్రజలకు, ఇప్పుడు ఇవన్నీ అసలు ఒక వైపు రైతులేమో అయ్యా దండం పెడతామా కొంచెం విత్తనాలు ఇరని మొత్తుకుంటారు, కరెంట్ ఇయ్యని మొత్తుకుంటారు. ఇప్పుడు ఈ పాటలు ఏంది? తెలంగాణ తెచ్చింది ఎవరనంటే కేసీఆర్ గారు అని అంటారు. లేదుగా ఇప్పుడు అసలు తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెస్ అంటారు. మరి అట్లా అనుకుంటే బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్రం ఇచ్చారు, మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినా మనం స్వాతంత్ర సమరయోధులు కొట్టాడు తెచ్చి. ఇప్పుడు మీరైతే రేపు జూన్ 2 కు సోనియాని పిలిచి, సోనియా గాంధీ గారిని పిలిచి పెద్దగా ఆమెకే డైజెషన్ కాక రావట్లేదు. ఆమెకు అర్థమైపోయింది. 1200 మంది ఉసురు కొట్టుకున్నా నేను, వాళ్ళ ప్రాణాలు తీసింది నేనే, చంపింది నేనే, సంతాప సభలు పెట్టేది నేనే. అది నాకు పద్ధతి కాదు, నా ఆరోగ్యాన్ని కూడా ఆమె కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి రావట్లేదు. అబ్బో అది మంచిదే, ఇక్కడ వరకైతే ఓకే. అది వాస్తవం. వాళ్ళు ఏదో ఆరోగ్యం చెప్పినా తప్పు, ఆమెకు తెలుసు, ఇంటర్నల్ తెలుసు. ఆమె తప్పక ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆమె ఏదో ఒక తీసుకుంది, ముందరికి ఒక అడిగేసింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ లేని విషయ సంస్కృతి ఏర్పడింది. దాడులు, ప్రశ్నిస్తే కేసులు, అట్రాసిటీ కేసులు, ఇంకొక స్టెప్ ముందర పోయి చంపడాలు కూడా. ఒక సొంత ముఖ్యమంత్రికి సొంత జిల్లాలోనే ఇద్దరు చంపిరానంటే ఎటు పోతున్నాం మనం? ఏ రకంగా పోతున్నాం? ముందర పోతున్నాం, ఆయనకి పోతున్నాం, ఆలోచించుకోవాలి. ఏమొచ్చింది మార్పు ఏమొచ్చింది? మా ప్రజాపాలనలో ఉన్న మార్కెట్లు తీసి జనం ఎక్కువ వస్తే ఇంకో లేని మార్కెట్లు పెట్టారు. ఇవాళ అమరవీర సూపర్నే బందీ చేసిన గనులు, అమరవీర సూపర్ ఎందుకు వచ్చింది ఇక్కడ అర్థం చేసుకోవాలి. 69 మీరు కదా ఇంతమంది చంపింది మీరే కదా, చంపింది మీరే కదా, సంతాప సభలు మీరే కదా పెట్టేది. ఎట్లుందంటే పిచ్చోడి చేతిలో రాయింది, ఇటు పడతా డిసైడ్. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇప్పుడు స్వతంత్రం ఇచ్చిన అక్కడ వాళ్ళని పట్టుకొని పోయి ఏది వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అంతే. రేపు 15 ఆగస్టుకి అదే చేయాలా? అదే రాష్ట్రకి బ్రిటిష్ రాజులు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేయాలి. తప్పు మనం ఇప్పటిదాకా పొరపాటు పడ్డాం. మరి గాంధీ ఎవరు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు చేయలేదనే కదా వీళ్ళు అనేది. ఇప్పుడు అదే వాళ్ళు చెప్పేది, అదే చెప్పుకుంటారు. పొద్దున్న లేస్తే గాంధీ మన ఎవరు చేసిండు. ఇప్పుడు ఓవరాల్ జరిగేది ఏంటంటే కేసీఆర్ అనేది చరిత్ర. ఆ చరిత్రని చెరిపేస్తే చెరిగిపోయింది అనుకుంటున్నాడు తిక్కలోనికి ఏం తెలియదు. అంటే నేను రాసింది చరిత్ర అయితే అనుకుంటున్నాడు. అది చరిత్ర ఎట్లా అవుతుంది? కాదు, నువ్వు రాసుకునే చరిత్ర కాదు, నీ గురించి నలుగురు చెప్పుకునే అది చరిత్ర. మరి ఆ చరిత్రనే మారుతా అంటున్నాడుగా. ప్రతి దాంట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ గన్ పార్క్ లో ఉంటారు. ఇప్పుడు శిలాపలకాలు మార్చి శిలాపలకాలను గుద్దేస్తే, అభివృద్ధి కారణం వల్ల శిలాపలకాలను ధ్వంసం చేస్తే, కేసీఆర్ తిడితే, కాళేశ్వరం కూలిపోయిందని చేస్తే ఏమైంది? ఏ ఇంత చెత్త వరస్ట్ వెధవ ముఖ్యమంత్రిని ఎవరు చూడాలని తిట్టుకుంటారు జనాలు 5 నెలల్లోనే. అవును, 5 నెలల్లోనే 24 గంటలకు వచ్చి కరెంట్ ఎడిపోయింది, కాలంలో నీళ్ళు ఎడిపోయినాయి, రైతు బంద్ ఎడిపోయింది, మొన్న అకాలంగా వర్షాలు పడితే ఒడ్లు నష్టపరిహారం ఎడిపోయింది, ఇప్పుడు కొన్న ఓట్లకి పైసలు ఎడిపోయినాయి. ఇలా సన్నోట్లు పెట్టమంటుంటే సన్నాసి, మున్నోట్లు కొనట్లేదా సన్నాసి? ఈ సన్నోట్ల మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి మిత్రమా. ఇప్పుడు మన ఊళ్ళల్లో నీకు ఒక 2 ఎకరాలు ఉందా? 4 ఎకరాలు ఉంది. నాకు 2 ఎకరాలు ఉంది. నేను నా ఇంటి వరకు పెట్టుకుంటా సన్నోట్లు. పెట్టుకొని ఏం చేస్తా, నేను అమ్మను, ఒడ్లు చేసుకోవాలి, పట్టించుకొని 4000కు 5000కు అమ్ముకుంటా. సన్నోట్లు మనం ఎందుకు అమ్ముతాము? వాస్తవానికి వీళ్ళకి ఇంటి 6000 రూపాయలు ఉంది సన్నోట్లు. అవును, బియ్యం పట్టిస్తే. ఒకవేళ మామూలు వడ్లు అమ్ముకుంటే 3000 రూపాయలు. ఎందుకు అమ్ముకుంటాడు? కాదు, వీళ్ళు 2200 రూపాయలకి మద్దతు ధర ఉంది వడ్లకి. ఇప్పుడు ఈ సన్నోట్లకి ఇంకో 500 కలిపితే 2700 అయితే కానీ 2700 అయితే కానీ 3000 అయితే కాదుగా, ఇంకా 300 తక్కువ ఇస్తాను నీ సన్నాసి. వడ్ల గురించి ఏం తెలుసు అంటే ఆయన ముందర ఏంటంటే జనాన్ని అంతా ఒక మ్యాజిక్ చేసిండు, ఆ మ్యాజిక్ నడుతుంది చూస్తుండు. మ్యాజిక్ నడుస్తుంది. మ్యాజిక్ సర్కస్ ఎన్ని రోజులు నడుతుంది? సర్కస్ వాడ కర్ర పెట్టి ఆడించే వరకు నడుతుంది. దానికి కూడా కోపం అవుతుంది, తిరగబడుతుంది. ఏ జీవైనా కొంచెం తిరగబడదాకుంటుంది. తిరగబడదు ఆల్రెడీ తిరగబడదు కాబట్టి ఇవన్నీ భయంతో ఏమైందని భ్రమతో ఈ బార్కెట్లు కడుకుంటుండు అంతే. ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ వేరే జిల్లాల పరిపాలన పోయిందా? ఒక మహబూబ్నగర్ జిల్లా తప్ప ఇంకెక్కడ పోయిందా? ఎందుకు పోయిండు? అక్కడ ఓడిపోతామని ఒక 6 సార్లు పోయిండు. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అంతే. ఫైనల్ లాస్ట్ ఒకటి చెప్పేసి కంక్లూజన్ చేసేసి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పు.
ఒక 10 ఏళ్ళు పరిపాలన కేసీఆర్ ప్రభుత్వం 50 ఏళ్ళు ముందరకు పోతే ఈ 5 నెలల కాలంలో 10 ఏళ్ళు వెనక్కిపోయిందని అందరూ అనుకుంటారు. అంతే అనుకుంటారు.